మెనూ ప్రకారం నాణ్యమైన భోజన విద్యార్థులకు అందించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సభ్యులు ఆనంద్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడతాల్, తలకొండపల్లి మండల కేంద్రాల్లోని పలు విద్యాలయాలు, వసతి గృహాలు, ప్రభుత్వ ఆసుపత్రులను ఫుడ్ కమిషన్ చైర్మన్ బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. విద్యాలయాల్లో తప్పనిసరిగా కంప్లైంట్ బాక్స్, ఉన్నతాధికారుల పేర్లు, హోదా, మొబైల్ నెంబర్లు డిస్ప్లే చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ సభ్యులంతా కలిసి కల్వకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. పలు విద్యా సంస్థలు కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు, పిల్లలకు పౌష్టికారం కావచ్చు, ఎట్లా అందిస్తున్నారు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనే విధంగా వాళ్ళకి తగు సూచనలు చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి లోపాలను కూడా వాళ్ళు నోట్ చేసుకొని ప్రభుత్వానికి అందజేసేందుకు వాళ్ళు ఇక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు చైర్మన్తో పాటు సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికీ వరకే కల్వకుర్తి నియోజకవర్గంలో ఇక్కడ కడతాలకు సంబంధించినటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్లు కూడా మీరు ఇప్పటివరకు తనిఖీలు చేశారు. మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చాయి, తర్వాత వాళ్ళకి ఎట్లాంటి సూచనలు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా చెప్తాము? ఆహార భద్రత చట్టం 2023 ప్రకారం ప్రతి భారత పౌరుడికి ఆహారం తినేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. అది 3 నెలల గర్భవతి నుండి ఇలా 3 నెలల గర్భవతి ఆమె ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి అంగన్వాడీల నుండి పౌష్టికమైన ఆహారాన్ని అంగన్వాడీల ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తల్లి క్షేమంగా గర్భం దాల్చడానికి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఏ విధంగా మరి సేవ చేస్తూ ఉన్నారు, అది వాళ్ళ హక్కు. మాతా మరి హాస్పిటల్ వాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి. పుట్టినటువంటి బిడ్డ మరి ఎత్తుకు దగ్గ బరువు ఆ విధంగా పిల్లలందరూ క్షేమంగా ఉండాలి. ఇది చట్టంలో ఉంది. ఏ విధంగా ఈరోజు అంగన్వాడీలు పనిచేస్తున్నాయి ఇక్కడ అనేది కూడా ఈరోజు మరి రాష్ట్ర చైర్మన్ ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. 3 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ ద్వారా బాలామృతం ఇవ్వడం జరుగుతూ ఉంది. స్కూల్కి పోయేటువంటి పిల్లలకు మిడ్ డే మీల్స్ ఏ విధంగా అందిస్తూ ఉన్నారు, 3 ఎగ్స్ ఇవ్వాలి, మెనూ ప్రకారం వరకు వాళ్ళకి ఆహారం పెట్టాలి, ఏ విధంగా ఉన్నాయి అని ఈరోజు కొన్ని స్కూళ్ళను పరిశీలించడం జరిగింది. కస్తూర్బా బాలికల హాస్టల్ను కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. వీళ్ళకు కూడా ఏ విధంగా ఉన్నది, వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ కూడా ఏ విధంగా ఉన్నది, వాళ్ళ వాష్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి టీచర్స్ వాళ్ళకి ఏ విధంగా పెట్టేటువంటి ఆహారం అది గౌరవంగా పెట్టాలి, మరి చీదరించుకోనో ఇష్టానుసారంగా పిల్లల్ని అమర్యాదగా చేయడం కూడా ఈ చట్ట వ్యతిరేకం. కాబట్టి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఈరోజు పరిశీలిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫేర్ ఫేస్ షాప్ ద్వారా ఈరోజు ఏ విధంగా బియ్యం అందుతూ ఉన్నాయి, మరి హక్కుదారులకు మేము లబ్ధిదారులు, వీళ్ళందరూ హక్కుదారులకు హక్కుకు భంగం కలిగినట్లయితే ఇలా బియ్యం ఇవ్వకపోయినా, పిల్లలకు ఆహారం పెట్టకపోయినా, గర్భిణీ స్త్రీలకు సరి అయినటువంటి పౌష్టిక ఆహారం అందించకపోయినా, వాళ్ళు హక్కుకు భంగం కలిగినప్పుడు ఫిర్యాదులు చేస్తే ఈ యొక్క కమిషన్కు ఆ యొక్క ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి 125%. ఎగ్జాంపుల్, ఒక గర్భిణీ స్త్రీకి నెల రోజులు ఎగ్స్ ఇవ్వలేదు, ₹6 ఎగ్ వాల్యూ ఉంటే ₹6కు 6 ముళ్ళ 18, ₹180 ఆమెకు అన్యాయం జరిగితే ₹180 ఇంటూ 25% అదనముగా ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేసే అధికారులు ఉంటారో వాళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ చేసి హక్కుదారులకు చెల్లించమని ఆదేశించి వాళ్లకు న్యాయం చేసేటువంటి హక్కు, అధికారం ఈ యొక్క కమిషన్కు ఉంటుంది. చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో పర్యవేక్షిస్తూ ఉన్నాం. మేము ప్రజలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, మరి అదేవిధంగా ప్రజా సంఘాలకు కానీ, వివిధ స్వచ్ఛంద సంస్థలకు కానీ తెలియజేస్తున్నాం ఏంటంటే, హక్కుకు భంగం కలిగినప్పుడు కమిషన్ ప్రజల పక్షంలో ఉన్నది. ప్రజల పక్షంలో హక్కును కాపాడడానికి కమిషన్ ఉన్నది. తప్పకుండా వారికి న్యాయం చేసే విధంగా ఈ కమిషన్ ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో ఫిర్యాదులు చేస్తే కమిషన్ దూరంగా ఉందనుకుంటే జిల్లా పీడీ డిఆర్డీఏ గారిని జిల్లా సమస్యల పరిష్కారాల అధికారిగా ఈ ప్రభుత్వం నిర్ణయించింది. వారికి కూడా మీరు ఫిర్యాదులు చేస్తే 30 రోజులలో న్యాయం చేసి వారికి న్యాయం జరగాలి. ఒకవేళ పీడీ డిఆర్డీఏ గారు న్యాయం చేయని పక్షంలో కూడా రాష్ట్రంలో ఉన్న కమిషన్కు ఫిర్యాదు చేస్తే 90 రోజులలో వారికి న్యాయం చేసి వారికి తప్పకుండా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ప్రజలకు అన్యాయం జరిగితే, వారి హక్కుకు భంగం కలిగినట్లయితే, పౌష్టికాహారం లేమిగా ఉంటే మాత్రం
ఈ యొక్క కమిషన్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కమిషన్ వెనుకాడదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కమిషన్ చైర్మన్గా, ఫుడ్ కమిషన్ చైర్మన్గా మీరు అంటే ఇప్పటివరకు తనిఖీలు చేశారు. దాంట్లో సంబంధించినట్టు మీ నోటీస్కి వచ్చినటువంటి అంశాలు ఏంటి, తర్వాత మీరు ఎలాంటి సూచనలు చేస్తారు, తర్వాత ప్రభుత్వం దృష్టికి ఏమేమి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే చట్టం గురించి ఈ యొక్క కమిషన్ యొక్క పరిధి ఎంతవరకు ఉంది, యాక్ట్ గురించి ఆనంద్ గారు బాగా చెప్పారు. అలాగే ఆ విషయంలో పోకుండా నేను ఇప్పుడైతే వచ్చినాక రేషన్ షాపు తనిఖీ చేయడం జరిగింది. రేషన్ షాపులో ఎక్కడ కూడా ఈ కంప్లైంట్ బాక్సులు కానీ అధికారుల వివరాలు కానీ ఎక్కడ కూడా లేవు. కాబట్టి జిల్లా అధికారులకు నేను సూచన చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలనో తెలియనప్పుడు ఆ జిల్లా అధికారులకు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇట్లుంటే వాళ్ళతో చెప్పినట్టయితే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అందరికి కూడా ఈ కంప్లైంట్ బాక్సులు అలాగే జిల్లా అధికార బాక్సుల్లో నెంబర్లు పెట్టాలని చెప్పినాము. ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రము పరిశీలించినప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ ఫుడ్కు సంబంధించిన విషయం కాడికి వస్తే ఎగ్స్ ఎక్కడ చూసినా కానీ ఎగ్స్ విషయంలో చాలా చిన్నవి రావడం వలన పౌష్టికాహారం ఉండదు. కాబట్టి దాన్ని పరిశీలించి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాము, వారి మీద చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎక్కడ కూడా అధికారులకు కూడా మేము సూచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లాంటి ఈ ఎగ్స్ కానీ లేకపోతే ఈ సరుకులు కానీ ఏమన్నా నాణ్యత లేని వస్తే వాళ్ళు రిజెక్ట్ చేయమని మేము సూచన చేయడం జరుగుతుంది. ప్రైమరీ స్కూల్లో తనిఖీ చేసినప్పుడు అక్కడ ఫుడ్ విషయం చూస్తే అక్కడ పొంతలు లేని సమాధానం ఉంది. అక్కడ మెనూ ప్రకారం ఎక్కడ కూడా ఏది కూడా పెడతలేరు. దాని మీద కూడా మేము సవరణ చేసి దాన్ని కూడా కలెక్టర్ దగ్గర మాట్లాడడం జరుగుతూ ఉంది. కస్తూరిబాకి వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం బాగున్నది, పిల్లలు కూడా మంచి చదువుకుంటున్నారు. కాకపోతే పిల్లలకు హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో 40% కొద్దిగా తక్కువ ఉన్నది. దాని మీద కూడా ఇక్కడ ఉన్న టీచర్లకు కానీ వాళ్లకు మంచి ఆహారం ఇచ్చి వాళ్ళను మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాటర్ సమస్య ఒకటి ఉంది. అలాగే ఇక్కడ ఆవరణలో ఫ్లోరింగ్ కావాలన్నారు. ఇదన్నీ కూడా నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వారితో చేసి వీళ్ళందరికీ కూడా పని చేయిస్తాను. ఈ కమిషన్ అనేది ప్రజల పక్షాన ఉంటుంది. ఎవ్వరు కూడా దీన్ని అధిగమిస్తే దాని మీద చర్య తీసుకోవడము మా పరిధి. మేము చర్య తీసుకున్నట్టయితే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా దీన్ని పర్యవేక్షించి అందరినీ పిల్లలను మనం ఈరోజు పిల్లలకు మంచి ఆహారం పెట్టినట్టయితే ఈరోజు పిల్లలే రేపటి భారత పౌరులు. కాబట్టి వాళ్ళందరినీ మంచిగా చూడడానికే మన గవర్నమెంట్ అన్ని విధాలా సహకరిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. సార్ మాదొక్క క్వశ్చన్ సార్, ఇప్పుడు అంటే గురుకులాలు కావచ్చు, కస్తూరిబాలు కావచ్చు, ఎంటైర్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మీడియాకు అనుమతి ఉండేది. అయితే ఇప్పుడు అంటే కమిషన్ నోటీస్కి ఇది కూడా తీసుకొస్తా ఉన్నాము. నాట్ ఓన్లీ కడతాల్ కస్తూరిబా, ఎంటైర్ స్టేట్లో మీడియాను అలౌట్ చేయట్లేదు, విత్ అక్రిడేషన్స్ కూడా అలౌట్ చేయట్లేదు. దీనిపైన ప్రభుత్వం దృష్టికి మీరు అంటే మా ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు, ఎట్లా తీసుకెళ్తారు? ఇక్కడున్న కలెక్టర్ గారితో కానీ రేపు మంత్రులతో రివ్యూ అయినప్పుడు మేము ఈ మధ్యకాలంలోనే ఈ అసెంబ్లీ అయిన తర్వాత మంత్రి వాళ్ళతో రివ్యూ ఉన్నది. ఆ రివ్యూలో చేసి మీకు అనుమతి ఇచ్చేటట్టుగా మేము మాట్లాడతాం. ఇక్కడ కమిషన్ సంబంధించిన ఫుడ్ కమిషన్ వాళ్ళు తనిఖీలు చేస్తూ ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వాళ్ళ నోటీస్కి వచ్చినటువంటి సమస్యలను నివృత్తి చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కొన్ని నాసిరకమైనటువంటి ఏవి ఇక్కడ సిబ్బంది దృష్టికి వచ్చినా వెంటనే వాటిని రిటర్న్ చేయాలని చెప్పేసి, మరి మేజర్ సమస్యలు ఏమంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్తో మాట్లాడతామని చెప్పేసి కూడా, పిల్లల ఆరోగ్యమే ముఖ్యము, పిల్లల భద్రతే ధ్యేయంగా ఫుడ్ కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి, ప్రజల ఆరోగ్యంతో పాటు విద్యార్థుల ఆరోగ్యానికి ఎల్లవెల్ల కృషి చేస్తుందని చెప్పేసి ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్తో పాటు సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, కడతాల్ నుంచి.